హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తే అర్థమైపోయింది కదా. అదే అండి, మహాశివరాత్రి సందర్భంగా నేను మా ఫ్రెండ్ శ్రీకాళహస్తికి వెళ్ళాము. చాలా బాగా దర్శనమైంది. వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి శ్రీకాళహస్తి మనం టెంపుల్కి వెళ్ళే స్టార్టింగ్ మనకు కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ కాడి నుంచే వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ కింద ప్రవహించే నది వచ్చేసి స్వర్ణముఖి నది. చూడండి, స్వామివారి మనకు గోపురం అనేది దర్శనం ఇస్తుంది స్టార్టింగ్లో, ఓం నమ శివాయ అని. చూస్తున్నారు కదా వెహికల్స్ ఎన్ని వచ్చాయో, మొత్తం ఫుల్ అయిపోయింది శ్రీకాళహస్తి టెంపుల్ అంతా. చూడండి, అసలు ఫుల్ ఉన్నారు. ఫ్రీ దర్శనం వచ్చిన వాళ్ళు చూడండి, ఆ పక్క చాలా క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. మేము విఐపి దర్శనం వెళ్ళాము. విత్ ఇన్ 1 అవర్లోనే మాకు దర్శనం జరిగింది. చూడండి, మొత్తం పైనుంచి మనకు భక్త కన్నప్ప టెంపుల్ కాడి నుంచి మొత్తం కాళహస్తి అంతా కనిపిస్తుంది వీడియోలో. చూడండి మొత్తం ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇది మనకు వ్యూ పాయింట్ నుంచి చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్ శ్రీ భక్త కన్నప్ప టెంపుల్ ఉంది, మన పైన ఉంది అనమాట. కాళహస్తి టెంపుల్ పైన మనకు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. అక్కడి నుంచి అయితే చాలా బాగా మొత్తం కాళహస్తి అంతా కనిపిస్తుంది. చూడండి వీడియోలో. ఇక్కడ మనకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. భక్తులు చూడండి ఎంతమంది భక్తులు ఫుల్గా వచ్చారో. అలాగే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలని చెప్పేసి మనకు ఆలయ సిబ్బంది ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించింది. మెయిన్ మనకు రోడ్ నుంచి లోపలికి చాలా దూరం ఉంటుంది, నియర్లీ 2 కిలోమీటర్స్. అక్కడి నుంచి నడిచిపోకుండా ఫ్రీ బస్సెస్ ద్వారా మనకి భక్తుల్ని దాంట్లో వెళ్ళడి చేస్తున్నారు. చాలా బాగా మనకు డెకరేషన్ అయితే లోపల వేరే లెవెల్ ఉంది, చాలా అద్భుతంగా అనిపించింది. ఖచ్చితంగా విజిట్ చేయండి కాళహస్తి. ఎవరు ప్రతి ఒక్కరు లైఫ్లో ఒకసారి వెళ్ళాలి. ఇక్కడ మనకు శివయ్య వాయులింగ రూపంలో దర్శనం ఇస్తారు. మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో కింద కామెంట్ చేసేయండి. అలాగే పర్టికులర్గా నిన్న మహాశివరాత్రి రోజు ఎంతమంది వెళ్ళారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓం నమ శివాయ.